హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అసలు ఈ పనులన్నీ జరిగేవి కాదా, ఆయన తప్ప ఎవరు చేయలేదు ఏంటి అని గతంలో చాలా మాట్లాడుకున్నాం. 77 సంవత్సరాలైంది మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి. ఇప్పటి వరకు కొన్ని గిరిజన గ్రామాలకు రోడ్లు పడలేదు, కరెంట్ రాలేదు, నీళ్లు వెళ్ళలేదు. వాళ్ళంటూ బయటకు వచ్చి బాహ్య ప్రపంచాన్ని చూడలేకపోయారే అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎందుకు చేయగలిగారు అని చెప్పి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. 1.5 ఇయర్లో 77 సంవత్సరాల భారతదేశ చరిత్రనే తిరగరాశారు కదా అని మనం మాట్లాడుకున్నాం. ఏ ప్రభుత్వం, ఏ మంత్రి, ఎవరో కూడా వాళ్ళ కష్టాలను తీర్చినటువంటి మంత్రిగా, ఎమ్మెల్యేగా, నాయకుడిగా ఎవరు లేకపోయారు. ఇది ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, కానీ ఎందుకు ట్రోల్ చేస్తున్నారో నాకైతే అర్థం కాల. సిగ్గుపడాలని చెప్పాలనిపించింది. దానికి సంబంధించింది ఒకసారి మీకు చూపిస్తాను, చూడొచ్చు. కొంతమంది గిరిజనులు ఇక్కడ ఒక కర్రలు కట్టుకుని ఊరికి తాడుగా ఇలా వేసుకుని వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరే మాకు న్యాయం చేయాలన్నట్టుగా ఆయన ఫొటోస్ పట్టుకుని ఇవన్నీ చేశారు. ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. వాళ్ళలో ఎందుకు ఆ బాధ, ఎందుకు అంతలా ఉరివేసుకుని చూపించాలనేటువంటి అంత బాధ ఎందుకు వచ్చింది అనేది కూడా మీకు ఒకసారి చెప్తాను. ఇది ఎవరో ఎక్కడ అనేది మీకు ఒకసారి వినిపిస్తాను, చూడండి. పవన్ కళ్యాణ్ గారి ఫోటో పట్టుని నిరసన వ్యక్తం చేసిన ఆదివాసీలు. విజయనగరం జిల్లా గోపాలరాయుడుపేట పంచాయతీలో 5 గిరిజన గ్రామాలు కృష్ణవలస, రమణవలస, దీవెన వలస, సియను వలస అని చెప్పి చిక్కని వలస గ్రామాల్లో సుమారు 100 కుటుంబాలు తమను అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన చెందారట. ట్రైబల్ అధికారులు కనీసం తమపై కన్నెత్తి కూడా చూడటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని మెడకు ఉరితాళ్లు బిగించుకుని నిరసన వ్యక్తం చేశారు ఆ గ్రామ ప్రజలందరూ కూడా. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఉన్నారు. నిజంగా మరి గతంలో చాలా ప్రభుత్వాలు ఉన్నాయి. ఎప్పుడు ఎందుకు చేయలేకపోయారు, ఎప్పుడు ఎందుకు చేయలేదు, ఎప్పుడు ఇంతలా బయటకు వచ్చి ఇలా వీడియో రిలీజ్ చేయాలనేటువంటి ఆలోచన కూడా ఎందుకు రాలేదు? ఇక్కడ ఎందుకని అంటే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లేదంటే ఇంకొకళ్ళు ఉన్నారు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడు ఎందుకని రాలేదు? ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ఫోటోని ఎందుకు పట్టుకున్నారు అనేది కూడా మనం ఆలోచించాలి. ఆ శాఖకు సంబంధించి అంటే ఆయన గిరిజన శాఖ మంత్రి కాదు, అటవీ శాఖ మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి. ఇవి ఆ నియోజకవర్గానికి కూడా ఆయన చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి. ఎందుకని పవన్ కళ్యాణ్ గారి మీదే వీళ్ళ ఫోకస్ ఉంది అంటే, నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ 77 సంవత్సరాలైంది మన దేశానికి స్వతంత్రం వచ్చి. అయినా కూడా ఏ ప్రభుత్వాలు కానీ, ఏ అధికారులు కానీ, ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఎవరు కూడా, గిరిజన మంత్రులు కూడా ఎవరు కూడా వచ్చి వాళ్ళ ఊరిని పట్టించుకుందలేదు. వాళ్ళ ఊరినే కాదు, అలాంటి గిరిజన గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో ఏ నాయకుడు, ఏ ఎమ్మెల్యే, ఏ ఒక్కరు, ఏ ప్రభుత్వం కూడా పట్టించుకుందలేదు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చారు. 2024లో ఆయన ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా కొన్ని ఊర్లకి అంటే నెలలోనే రోడ్లు పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. 6 నెలల్లో వేసినటువంటి కొన్ని రోడ్లు ఉన్నాయి. కొన్ని నిజంగా చెప్పాలంటే ఇంకా జీవితంలో మేము ఏ అధికారి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్న వీళ్ళ పరిస్థితి వాళ్ళకు కూడా ఉండేది. జీవితంలో మాకు ఇంకా ఇక్కడ మాకు కరెంట్ రాదు, మేము ఇంకా వెలుగుని చూడలేం, మాకు రోడ్డు ఉండదు, మేము బయటికి వెళ్ళి బాహ్య ప్రపంచాన్ని చూడలేం, అందరిలాగా చదువుకోలేం, మాకు ఏదైనా హెల్త్ బాగోకపోతే ఇలా డోలీ మూతలతోనూ ఆ కుట్లెమ్మట పడి తిరిగి వాగులెమ్మట వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడతామే తప్ప మా గురించి ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే మేము ఎక్కడో మూల ఉంటాం. ఇక్కడ 100 కుటుంబాలు ఉన్నాయన్నారు, అక్కడ 10 కుటుంబాలు కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి. పట్టించుకున్న నాదులు లేడు. కానీ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అప్పట్లో ఆయన గిరిజన గ్రామాలు తిరిగాడు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అడవి తల్లి బాట పట్టిన తర్వాత వాటికి ఒక అందం వచ్చింది, వాళ్ళ జీవితానికి ఒక అర్థం వచ్చింది, వాళ్ళ ఇంట్లో వెలుగు వచ్చింది, వాళ్ళ రేపటి తరానికి ఒక హోప్ క్రియేట్ అయింది. అది అంత చేశారు. లేదు, ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని అడిగితేనే మనకి న్యాయం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళితేనే మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. మనం వెళ్ళాలి అంటే మనం ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఇల్లు వదిలి ఇక్కడికి మనం అంత దూరం వెళ్ళి ఆయన కలుస్తారో లేదో మనం తెలీదు, ఏదో ఒక విధంగా చెప్పాలి అని అక్కడ ఉండేటువంటి ఎవరో ఒకళ్ళు కొంచెం ఇచ్చినటువంటి సలహాతో ఒక వీడియో తీసి నిరసనగా ఆయనకు తెలియజేశారు. తప్పులేదు, 100%. డెఫినెట్గా ఇదైతే నేను కాదు, పవన్ కళ్యాణ్ గారే అప్రిషియేట్ చేస్తారు వాళ్ళని. అంత గొప్పగా గుండెల్లో పెట్టుకుంటారు. నా కోసం నా దృష్టికి రావటం కోసం వాళ్ళు పడినటువంటి ఆ కష్టాన్ని, అంటే
కొన్ని వందల సంవత్సరాల నుంచి అండి, స్వతంత్రం రాకముందు నుంచి వాళ్ళు అక్కడే ఉంటూ ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ జస్ట్ ఓటు అడగటానికి మాత్రం వచ్చి ఇదిగోండి వేసేస్తాం మీకు ఎందుకు, నేను గెలవను అయ్యా మీకు ఎందుకు ఆ రోడ్డు ఏంటి, మొత్తం మీ జీవితాలనే మార్చేస్తాననేటువంటి ఆ ఏరియా ఎమ్మెల్యేలు గిరిజన మంత్రులు అందరూ ఉంటారు. కానీ గెలిచిన తర్వాత పట్టించుకున్న నాదుడే లేడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, ఈ నియోజకవర్గం విజయనగరం జిల్లా గోపాలపాడులో ఎవరు ఎమ్మెల్యేనో కూడా ఎవరికి తెలియదు, వాళ్ళకి కూడా తెలుసో లేదో కూడా తెలియదు. చెప్పాలంటే ఎవరో వస్తారు మా ఊరికి ఏమైనా చేయండి అయ్యా అంటే అప్పుడేదో చెప్పానులే, నేను మళ్ళీ ఈ ఎలక్షన్లో కూడా గెలిచిన తర్వాత నీకు ఇస్తాను, ఇదిగో ఒక 5,000 చేతిలో పెట్టుకో, 10,000 పట్టుకోలే, మీ ఊరికి నేను అంత చేసేస్తానమ్మా, మర్చిపోయాను కొంచెం వేరే పనుల్లో ఉండి కుదరలేదు, లేదా ప్రతిపక్షంలో ఉన్నాను కదా అవ్వలేదు, లేదా అధికార పక్షంలో ఉండి నాకు సరిగ్గా టైం కుదరలేదు, వేరే పని మీద ఉన్నాను అని చెప్పేసి వాళ్ళని ఏదో ఒకటి మభ్యపెట్టి వదిలేస్తారు తప్ప పట్టించుకున్నది లేడు. కానీ పవన్ కళ్యాణ్ గారు అసలు ఆ నియోజకవర్గంలో ఆయన పార్టీ గెలిచిందా, ఆయన పార్టీకి ఏమైనా అవకాశం వేశారా, ఆ పార్టీలో ఏమన్నా ఆయన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏమన్నా పంచాయతీ వార్డు మెంబర్గా ఏమన్నా గెలిచారా, ఇవేమి చూడలా. అక్కడ వేరే పార్టీ ఏమైనా ఉండే, వేరే వాళ్ళు ఏమైనా ఉండే, ఎవరేమైనా ఉండే, ఏమైనా ఉండే, అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలి, రోడ్లు కావాలా, డ్రైనేజీ కావాలా, వాటర్ కావాలా, కరెంటు కావాలా, అన్నీ ఇచ్చారు. 77 సంవత్సరాల్లో చెప్పాలంటే 100 సంవత్సరాల క్రితం ఇప్పటి వరకు స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత కూడా ఎవరు చేయలేని పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం నెలలో చాలా చేశారు, చాలా కార్యక్రమాలు చేశారు, నా కళ్ళతో నేనే చూశాను. అలాంటివి వాళ్ళకు కూడా ఈసారి డెఫినెట్గా న్యాయం జరుగుద్ది. వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఉంటారో, ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారో, ఎన్ని ప్రాణాలు పోయి ఉంటాయో, ఆ గోపాలపాడికి సంబంధించినటువంటి ఆ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళన్నింటినీ కూడా వీళ్ళు పంచాయతీలో కలపాలి అనేటువంటి దాంట్లో ఉన్నారంట. ఒక పంచాయతీ చేయాలనో లేదంటే వేరే పంచాయతీ మేజర్ పంచాయతీలు ఏమైనా కలపాలని అనుకుంటున్నారంట. దానికి సంబంధించి వీడియో చూశాను నేను, ఇది మీకు ఫోటోనే పెట్టగలుగుతున్నా. కానీ కృష్ణవలస ఇవన్నిటికి సంబంధించి గోపాలపాడుపేట, గోపాలరాయుడికి సంబంధించినటువంటి పేటలో డెఫినెట్గా మీ సమస్య పవన్ కళ్యాణ్ గారి వరకు చేరినట్టే అనుకోండి, డెఫినెట్గా చేరుతుంది. మీకు నేను చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారికి చెవిన పడ్డ సమస్య అయినా, కంటి చూపును కనిపించినటువంటి సమస్య అయినా ఆ రోజుకి అక్కడికి క్లియర్ అవ్వాల్సిందే. అలా అని చెప్పి ఏదో మీకు టెంపరీ న్యాయం చేయరు, ఆయన శాశ్వత పరిష్కారాన్నే ఆయన తీసుకుంటారు. మీరు మీ పిల్లలు మీ తరాలు రేపటి తరాలు కూడా గుర్తు పెట్టుకునేలాగా, వాళ్ళు హ్యాపీగా ఉండేలాగే నిర్ణయం తీసుకుంటారు. అందులో ఎటువంటి సమస్య లేదు. మార్క్ మై వర్డ్స్, మీకు మీ జీవితాలకి పవన్ కళ్యాణ్ గారు ఈ టర్మ్లోనే, ఆయన ఉన్నటువంటి ఈ 5 సంవత్సరాల్లోనే మీరు ఏదైతే కొన్ని దశాబ్దాలుగా కొన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తున్నటువంటి బాధను పవన్ కళ్యాణ్ గారు మాత్రమే క్లియర్ చేస్తారు. రాసి పెట్టుకోండి. ఇదే వీడియో నేను వాళ్ళ సమస్య క్లియర్ అయిపోయిన తర్వాత ఇదిగో ఆ రోజు ఇలా చేశారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కోసం పాలాభిషేకాలు చేశారు అని చెప్పి మీకు వీడియో పెట్టకపోతే చూసుకోండి.